మాచర్ల పట్టణ ప్రజలకు శుభవార్త అండి. మాచర్ల పట్టణంలో మాచర్ల మున్సిపాలిటీ కట్టవలసిన ప్రాపర్టీ ట్యాక్సు ఇతర పన్నులకు సంబంధించి ప్రభుత్వ వారు 50% రాయితీ ఇచ్చారు కాబట్టి 31/3/2025 లోపు ఏకమొత్తంగా చెల్లించిన వారికి 50% రాయితీ ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. మాచర్ల బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ కొనసాగుతుంది, చూద్దాం. జై భీమ్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఈరోజు జోనల్ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులకి ముందుగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఈ మీడియా సమావేశం ముఖ్యంగా దేనికోసం అంటే, ఈ మాచర్ల నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ ఉందని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. గత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు 20 సంవత్సరాలు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని ఎదురు లేకుండా పరిపాలించారు. ఆ తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ముందుకెళ్ళాయంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. మంచినీటి సమస్య, త్రాగునీటి సమస్య, దీనికి సంబంధించినటువంటి జాడ లేదు. వరికపురుసల ప్రాజెక్టు సంబంధించినటువంటి ఈ నివేదికలు ఏర్పాటు చేసినటువంటి కంపల్షన్ కింద ఇచ్చినటువంటి 52.5 ఎకరాల భూమిలో 14 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా పని మొదలు పెట్టలేదు. మొన్న బడ్జెట్ సమావేశాల్లో డబ్బులు కేటాయిస్తారేమో అనుకున్నాము. బడ్జెట్ సమావేశంలో వరకు పుడిసెలకు ఊసేలేదు, జాడలేదు. అలాగనే మాచర్ల నియోజకవర్గంలో ఈ 2 రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎలా అంటే, ఇక్కడ ఉన్నటువంటి 55-60% ఉన్నటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ హాస్టల్ కానీ, నిరుపేద స్థితిలో ఉన్నటువంటి SC/ST హాస్టల్స్ కానీ ఏమన్నా వీళ్ళు దృష్టి పెట్టారండి? ఎక్కడైనా కానీ సరే ఈ పాత బిల్డింగ్లోనే ఉంచారు తప్ప వాటికి మరమ్మతులు చేస్తున్నారే తప్ప కొత్త బిల్డింగ్లు కట్టించాలా? ఈ విద్యా వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మాచర్ల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి SC/ST బీసీల కోసం వీళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి గమనించండి మిత్రులారా, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసము ఎక్స్రే సదుపాయం లేని పరిస్థితి ఉంది. గత 4-5 రోజులుగా ఎక్స్రే లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. అసలు ఎక్కడైనా కానీ సరే వీళ్ళు ఏ విధమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారో ఒకసారి మనం గమనించాలా. ఇక్కడ 100కి 55% ఉన్నటువంటి బీసీలకు ఏ విధమైనటువంటి రక్షణ ఉందో ఒకసారి మనం గమనించాలా. గత ప్రభుత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంట నడిచినటువంటి బీసీలకి మొత్తం కూడా జైలు పాలవుతున్నారు. SC/ST అలాగనే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రేపు ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సంస్మరణ సభను మనము ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా కేంద్రంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల దగ్గర మెమరాండం ఇవ్వాలి. బీసీలకు 52% రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలుపరచాలా. ఈ దిశలో ఇక్కడ ఉన్నటువంటి మాచర్ల పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు ప్రాంత ప్రజలు కావచ్చు, బీసీలు అందరూ కూడా మమేకమై రేపు జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. జై భీమ్, జై భారత్. జై భీమ్. మాచర్ల పట్టణంలో ప్రశాంత వాతావరణం లేకుండా రోడ్లు మొత్తం ఆక్రమణతో నిండిపోతా ఉంది. మాచర్ల పట్టణానికి జీవనోపాధి చంద్రవంక పూర్తిగా ఎండిపోయింది. బఫర్ జోన్ కూడా ఆక్రమించేసి అద్దెకెత్తుకుంటున్నారు, బిల్డింగులు కట్టుకుంటున్నారు. మాచర్ల స్థలాన్ని రోడ్డునే ఆక్రమిస్తున్నారు, రోడ్డు మార్జిన్ను ఆక్రమిస్తున్నారు. ఆక్రమణ పట్టించుకోవడానికి ఏ పాలనా యంత్రాంగము జోక్యం చేసుకోవట్లేదు. మాచర్ల ప్రజల ప్రయాణం సుఖంగా సాగుడుకు మాచర్ల ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేసి మాచర్ల ప్రజలని ఆనంద పరవాలని చెప్పి మాచర్ల మున్సిపాలిటీ వారిని, మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని, రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరుకుంటున్నాను. ఆ పనులు చేయడానికి మమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. కాబట్టి దయవుంచి మాచర్ల అభివృద్ధి కోసం, మాచర్ల సుందరీకరణ కోసం అక్కడ తొలగించడంలో కృషి చేసి మాచర్ల ప్రజల మనోభిష్టాన్ని నడుస్తారని కోరుకుంటున్నాను. జై భీమ్. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ఎక్కడో కాదండోయ్, మన మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం, గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన, మాచర్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు. ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్. ఉద్యోగాలకు వెళ్ళినా, పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం. ఇకపై మాచర్ల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే. ఎందుకంటే మాచర్ల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచర్ల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు. శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్, హైక్ విజన్, హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి. సీసీటీవీ ఇన్స్టాలేషన్, రిపేర్, మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు. తప్పక సందర్శించండి. సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్, మాచర్ల, జనసేన పార్టీ కార్యాలయం పక్కన, తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 6281891976. మరొక నెంబర్ 7036989686. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది. 100 రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు. ఈ ట్రైనింగ్లో బైబుల్లోని 66 గ్రంథాలపై అవగాహన, మిషనరీ చరిత్ర, ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 9640434339 మరియు 9848343195 వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. భార్గవి హాస్పిటల్, చందమామ